హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏంటంటే తెలుసుకోబోతున్నాము. చాలామంది కామెంట్ చేశారు, అక్క ఎక్కువగా నైట్ టైమే బేబీ యొక్క మూమెంట్స్ అనేది తెలుస్తుంది, అసలు నైట్ టైమే ఎందుకు తెలుస్తుంది, పగలు కూడా అంతగా తెలియట్లేదు, దానికి రీజన్ ఏంటి అనేది అడుగుతున్నారు. సో ఇప్పుడు ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. చివరి వరకు అయితే చూడండి. ప్రెగ్నెన్సీలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో నేను ఆ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. సో బేబీ బాయ్ సిమ్టమ్స్, బేబీ గర్ల్ సిమ్టమ్స్, అలాగే మై ఆల్ స్కాన్ రిపోర్ట్స్ చూడాలి అనుకుంటే ఒకసారి మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంటాయి, వెళ్ళి చూడండి. సో దానికంటూ పర్టికులర్గా ఒక ప్లేలిస్ట్ అనేది పెట్టాను. సో ఆ వెళ్ళి అయితే చూడండి. ఇంకేం డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఏంటంటే బేబీ యొక్క మూమెంట్స్ అనేది మనకి పగలు అనేది ఒక రోజులో ఒక 3 or 4 మూమెంట్స్ ఉంటే బేబీ పర్వాలేదు, హెల్తీగా ఉన్నట్టంటే మనకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మినిమం ఒక 10 కిక్స్ అనే ఉండాలి. సో అలా ఒక 10 కిక్స్ ఉంటే మనకి బేబీ హెల్తీగా ఉన్నట్టు. సో అలా కాకుండా మీకు ఎలాంటి మూమెంట్స్ కానీ కిక్స్ కానీ లేకపోతే కొంచెం బేబీ అనేది హెల్తీగా లేనట్టు. సో అలాంటప్పుడు అయితే మీరు డాక్టర్ని అనేది కన్సల్ట్ అవ్వాలి. అది ఫస్ట్ వన్. అయితే మనకి పగలంతా ఎందుకు మూమెంట్స్ తెలియట్లేదు అంటే మనం ఎక్కువగా ఏదైనా వాకింగ్ చేయడం కానీ లేకపోతే అటు ఇటు తిరగడం కానీ ఏదైనా హడావిడిలో ఉండేటప్పుడు కానీ ఏదో పనిలో ఉండేటప్పుడు కానీ వాళ్ళకి ఏంటంటే కొంతమంది బేబీస్ అనేది భయపడి కొంతమంది సైలెంట్ అయిపోతారు. కొంతమంది ఏంటంటే బేబీస్ కొంచెం మనం అటు ఇటు వాకింగ్ చేయడం హడావిడిలో ఉండడం వల్ల ఏంటంటే అది జస్ట్ ఉయ్యాలు ఊపినట్టుగా ఉండడం వల్ల. అండ్ నార్మల్గా వచ్చేసరికి ఏంటంటే బేబీస్ అంటే ఎవ్రీ డేలో మనకి ఎక్కువగా పగలు అనేది ఎక్కువగా నిద్రపోతారు, నైట్ టైం అనేది ఎక్కువగా మేల్కొని ఉంటారు. సో అది అయితే మనకి నైట్ టైం మూమెంట్స్ ఎక్కువగా తెలియడానికి గల కారణం ఏంటంటే ఫస్ట్ వన్ మెయిన్, మనకి పగలంతా మనం ఏదో పనిలో ఉంటాం లేదా హడావిడిలో ఉండేటప్పుడు వాళ్ళు కామ్గా నిద్రపోతారు. ఎందుకంటే వాళ్ళకి మనం అటు ఇటు తిరుగుతాం కాబట్టి ఉయ్యాలు ఊపినట్టుగా ఉంటుంది. అలాగే కొంతమంది బేబీస్ ఏంటంటే భయపడి సైలెంట్గా కామ్ అయిపోయి నిద్రపోతారు. సో అది ఆ 2 రీజన్స్ వల్ల పగలు అలా ఉంటుంది, మూమెంట్స్ అనేది ఎక్కువగా తెలియదు. సో మనకి అలా మూమెంట్స్ తెలియనప్పుడు మీరు ఏం చేయాలంటే ఏదైనా పుల్లటిగా తాగడం, లేకపోతే ఏదైనా జ్యూస్ తాగడం, వాటర్ ఎక్కువగా తాగడం, ఏదైనా స్వీట్గా తాగడం, ఇలాంటివంతా చేస్తే మనకి బేబీ మూమెంట్స్ మళ్ళీ తెలుస్తాయి. అప్పటికీ తెలియకపోతే మీరు ఏం చేయాలంటే లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకొని కొంచెంసేపు ఒక 10 మినిట్స్ అనేది వాకింగ్ చేస్తే అప్పుడు మనకి మళ్ళీ మూమెంట్స్ అనేది బాగా తెలుస్తుంది. సో పర్ డేలో ఒక 10 కిక్స్ అయినా రావాలి, అప్పుడు బేబీ హెల్తీగా ఉన్నట్టు. సో ఇప్పుడు మెయిన్ మ్యాటర్లోకి వచ్చేసరికి ఏంటంటే మనకి నైట్ టైం మూమెంట్స్ అనేది ఎందుకు ఎక్కువగా తెలుస్తాయంటే మనం ఏంటంటే అప్పుడు రెస్ట్ పొజిషన్లో ఉంటాం, అంటే ఎక్కువగా మనం స్లీపింగ్ చేస్తాం కదా నైట్ టైం. సో అలా పడుకునేటప్పుడు ఏంటంటే బేబీకి అప్పుడు చాలా యాక్టివ్గా మూమెంట్స్ అనేది ఇస్తూ ఉంటుంది. మనం ఏంటంటే అటు ఇటు కదలకుండా స్ట్రైట్గా పడుకుంటూ పోతాం కదా. సో అటు ఇటు కదలకుండా ఉండేసరికి వాళ్ళు ఏంటంటే ఎక్కువగా మూమెంట్స్ చాలా యాక్టివ్గా కడుపులో తిరగడం అనేది చేస్తారు. సో ఇది ఒక హెల్దీ సిమ్టమే అండి. ఎక్కువగా నైట్ టైం అనేది 100%లో 90% గర్భిణీలు కూడా ఎక్కువగా నైట్ టైం మూమెంట్స్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో ఎందుకంటే నైట్ టైం మనం రెస్ట్ పొజిషన్లో ఉండడం వల్ల వాళ్ళకి మనకి ఎక్కువగా మూమెంట్స్ అనేది ఎక్కువగా తిరగడం, యాక్టివ్గా ఆడుకోవడం, సో ఎక్కువగా మూమెంట్స్ కిక్స్ తన్నడం ఇలాంటివంతా చేస్తారు. పగలంతా అంటే మనం పనిలో ఉంటాం, హడావిడిగా ఉంటాం, ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు నిద్రపోతారు, నైట్ టైం అనేది మేల్కొని ఉంటారు. సో ఇది మనకు కొంచెం నిద్ర డిస్టర్బ్ అవ్వచ్చు, కానీ మనం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండాలి, మన బేబీ అనేది మంచిగా మూమెంట్స్ ఇస్తుంది కదా అని. సో అయితే ఒక్క రోజులో మినిమం ఒక 10 కిక్స్ అనేది వచ్చేలా చూసుకోండి. అలా రాకపోతే మాత్రం వెంటనే డాక్టర్ అనేది సంప్రదించండి. సో ఇది అండి, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. డైలీ ప్రెగ్నెన్సీ వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ ఆఫ్టర్ డెలివరీ తర్వాత బేబీ కేర్ వీడియోస్ అండ్ మనకి బాలింతలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి సపరేట్గా ఒక ఛానల్ అనేది పెట్టాను, కళ్యాణ్ సాయి టాకీస్ ఛానల్ అనేది. సో ఆఫ్టర్ డెలివరీ తర్వాత బేబీ కోసం అండ్ మీకోసం సపరేట్గా ఒక ఛానల్ పెట్టాను కాబట్టి ఒకసారి వెళ్ళి అయితే చూడండి, కళ్యాణ్ సాయి టాకీస్ ఛానల్. ఐ హోప్ ఈ వీడియోస్ అన్నీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.